ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి, శాంతి చర్చలకు రావాలని చెప్పి పీస్ డైలాగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ అరగోపాల్ ఈ ఆపరేషన్ కగారు ఆగాలని ఇవాళ దాదాపు 10 వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు వచ్చాయి. అందరూ కూడా ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని ఒక డిమాండ్ పెట్టారు. మేము కూడా శాంతి చర్చల కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ శాంతి చర్చల ప్రస్తావన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి స్పందన లేదు. వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తూనే పోతున్నారు. ఇలా చేస్తూ పోతే ప్రాణ నష్టమే జరుగుతుంది, కానీ దీనివలన అసలు సమాజానికి ఏం ప్రయోజనం ఉండదు. కనుక శాంతి చర్చలు జరపండి అన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటువంటి ఒక ప్రభుత్వము శాంతి చర్చలు జరుపుతానే అని ఒక విప్లవ పార్టీ అడిగినప్పుడు అది ఒక రాజకీయ అంటే అదొక అంటే రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కుగా లేదా ప్రజాస్వామ్యంలో ఒక కోరికగా దాన్ని వాళ్ళు అంగీకరించి శాంతి చర్చలు జరపాలి అని. అయితే ఇప్పుడున్న బలం ఏదైతుందో, సమాజం నుంచి వస్తున్న బలం ఏదైతుందో అది సరిపోయినట్టుగా కనిపించలేదు. కాబట్టి మా సంస్థలన్నీ కూడా దేశవ్యాప్తంగా కింద దాకా వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని సమీకరించి ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తే బహుశా శాంతి చర్చలు అనేవి సాధ్యమవుతాయి. శాంతి చర్చల్లో ఈ అశాంతికి మూల కారణాలు ఏమిటి అనేటువంటిది ఏదైతుందో అది చర్చల్లో భాగం కావాలి. మన అభివృద్ధి నమూనా ఏదైతుందో, దీని దిశ ఏదైతుందో అది మొత్తంగా దేశంలో శాంతి వచ్చే దిశగా జరగాలి అనేటువంటి దారిలో ఇది పోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి మనము చేస్తున్న డిమాండ్ ఏమిటంటే చర్చలకు ముందుకు రండి, చర్చలు జరపండి. అది సమాజానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, చట్టబద్ధ పాలనకు ప్రయోజనం. అది నిజంగా సమాజానికి చాలా మేలు చేస్తుంది. కనుక చర్చలు జరగాలి అనేటువంటి మనకు. ఆపరేషన్ కర్రెగుట్ట ఏప్రిల్లో మొదలైంది. ఏప్రిల్లో 10,000-20,000 మంది బలగాలు ముట్టడించాయి అనే దాన్ని అంటే అంతకంటే ముందే ఈ చర్చలకు రావాలని ఎందుకు పిలుపు విస్తృతంగా ప్రచారం చేయాలి? ఎప్పుడైనా ఒక ఇంతమంది చనిపోయారు, నంబాల కేశవరావు ఎన్కౌంటర్, ఇంతమంది చనిపోయారు, పోలీసులు ఎండలకు వడదెబ్బ తగిలింది, అక్కడ సిబ్బందికి తగిలింది అన్నారు, ఇంతమంది చనిపోయారు, మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు ఈ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, కానీ కర్రెగుట్ట ఆపరేషన్ మొదలైనప్పుడు ఎందుకు చెప్పండి? శాంతి చర్చలు అంటే ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంశమే కాదు కదా. దేశంలో చాలా ఉద్యమాలు ఉన్నాయి. ఆదివాసీ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మావోయిస్ట్ లేని చోట కూడా ఆదివాసీ, దళిత ఉద్యమాలు ఉన్నాయి, మహిళా ఉద్యమాలు ఉన్నాయి, పేదవాళ్ళ ఉద్యమాలు ఉన్నాయి, రైతుల ఉద్యమాలు ఉన్నాయి. శాంతి చర్చలు అనేది జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సమాజం చర్చిస్తుంది ఎందుకు సమాజంలో అశాంతి ఉందని. ఇవాళ ప్రత్యేకంగా ఆపరేషన్ కగారు ఆపాలి అని మనం అంటున్నాం. ఆపరేషన్ కగారును ఒకవేళ ఆపకపోతే అది అక్కడ ఆగదు కదా. ఆపరేషన్ కగారు తర్వాత రాజ్యము, ఇంత బలప్రయోగం చేసే రాజ్యము అక్కడ ఆగదు కదా. ఆ బలప్రయోగం ఎవరి మీద చేస్తారో తెలియదు కదా. కనుక అది ఎవరి మీదైనా రావచ్చు. ఫ్యాసిజం రావడమే అలాగ వస్తుంది. కనుక ఇక్కడ ఆగాలి అనడంలో ఒక్క స్టెప్లోని ఇక్కడ ఆగితే మొత్తంగా మన దేశంలో ఉండేటువంటి ఒక ప్రజాస్వామ్య సంస్కృతి ఏంది అది పెరుగుతుంది కదా, విస్తృతి జరుగుతుంది. కనుక ఆపరేషన్ కగారు ఆపాలది ఆరంభం మాత్రం. తర్వాత రాజ్యము ఇలా విస్తృతంగా ఏ చట్టానికి గౌరవించకుండా ఈ బలప్రయోగం చేయడం అనేది అవుతుందో అది సమాజానికి మంచిది కాదు, మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మంచిది కాదు. అందుకని శాంతి చర్చలు జరగాలని కొనసాగుతుంది. కేవలం ఇది మావోయిస్ట్ పార్టీ సమస్య కాదు, ఇది మొత్తం భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు సమస్య. ఇన్నేళ్లలో అమాయక ప్రజలు కూడా మధ్యలో బలైపోయారు, పోలీసుల్లో కూడా అమాయకులు ఉంటారు. మరి వీటికి సమాధానం ఏంటి? మా అమాయకులు చనిపోయారు కాబట్టి శాంతి చర్చలు అంటున్నాం కదా. శాంతి చర్చలు జరిగినప్పుడు ఇవన్నీ వస్తాయి ప్రశ్నలు. శాంతి చర్చలు జరిగినప్పుడు మీరు నన్ను అడిగితేనే నేను మీకు జవాబు. సమాజంలో చర్చ జరగాలి కదా. కనుక మీరు గతంలో ఏం జరిగింది కాదు, ఇది జరగకూడదని కదా, భవిష్యత్తులో ఇది జరగకూడదంటే ఎక్కడో ఒక చోట ఆగపాలి కదా. శాంతి చర్చ అనేది ఒక మార్గం. ఆ మార్గాన్ని మనందరము వెతుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపి ఇంకే ప్రాణ నష్టం జరగకుండా మీరు కాపాడండి అని అడుగుతుంది. కేంద్రం లొంగిపోండి లేదా ఆపరేషన్ కగారు ఆపేది లేదని గతంలో ఇప్పుడు లొంగిపోవాల్సిందే అని చెప్పి అది ఆపరేషన్ కగారును మీరు తీసుకుపోయినా ఆపరేషన్ కగారు ఇది ఆగదని చెప్తున్నాను నేను. రాజ్యం ఒక్కసారి చట్టబద్ధ పాలన లేకుండా, రాజ్యాంగ ప్రమాణాలు లేకుండా బలప్రయోగము ప్రారంభించిందంటే అక్కడ అది ఆగదు. ఇది చరిత్ర. కనుక శాంతి చర్చలు అనేటువంటిది చాలా లోతుగా సమాజంలోకి వెళ్ళాలి. అంత వెళ్తేనే సమాజంలో శాంతియుత సమాజం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.